యాదాద్రి ఆదాయానికి గండి కొడుతుంది ఎవరు? దేవస్థానం షాపుల కేటాయింపులో మితిమీరిన రాజకీయ జోక్యం, వర్తక సంఘం ఎంట్రీ ఇందుకు కారణమా? అసలు నరసింహుని సన్నిధిలో ఏం జరుగుతోంది? యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కొండపై షాపుల కేటాయింపు టెండర్ల ప్రక్రియ వివాదాస్పదంగా మారుతోంది. కొందరు దుకాణదారులు గుత్తాధిపత్యానికి తోడు రాజకీయ జోక్యంతో షాపుల వ్యవహారం తాజాగా రచ్చకెక్కిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓపెన్ టెండర్లు వేయకుండా నామమాత్రపు అద్దెలతో కొందరు లబ్ధి పొందుతుండగా దేవాదాయ శాఖ ఆదాయానికి గండిపడుతోందని ఆరోపిస్తున్నారు. 1950లో మొదటిసారి యాదగిరిగుట్టపైన భక్తుల అవసరాలు తీర్చేందుకు షాపులు వెలిశాయి. 2000 సంవత్సరం నాటికి అలా ఏర్పాటైన షాపుల సంఖ్య 112కు చేరుకుంది. దేవస్థానం పునర్నిర్మాణ సమయంలో గత ప్రభుత్వం కొండపైన ఉన్న అన్ని షాపులను తొలగించింది. వాటి స్థానంలో కొండ కింద ప్రత్యేకంగా షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేశారు. ఆ కాంప్లెక్స్లో షాపులను ఏర్పాటు చేసుకునేందుకు వ్యాపారులు ముందుకు రాలేదు. జీవనోపాధి కూడా కోల్పోయామని, కొండపైనే తమకు షాపులను కేటాయించాలని గత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో 10 షాపులను మాత్రమే ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. అందరూ కూడా కలిసి పనిచేసుకుంటారు, ఉమ్మడిగా పనిచేసుకుంటారు. పోయిన ప్రభుత్వం ఇచ్చింది, అదే ప్రకారంగా ఇప్పటివరకు నడిచింది. గత 50-60 సంవత్సరాల నుంచి కూడా 3 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసి ఇచ్చింది. ఇదే వ్యాపారంగా, ఇదే వృత్తిగా భావించి అందరూ కూడా 114 కుటుంబాలు జీవిస్తున్నాయి. కానీ కొంతమంది అక్కస్తోటి వేరే రకంగా ప్రచారం చేస్తూ 30 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పి అనవసరమైన ప్రచారం చేస్తున్నారు. అది తప్పు. ఏనాడు కూడా అంత రావు. 25-30 దుకాణాలు మెయిన్ రోడ్ మీద ఉన్నటువంటి వాటికి ఎవరు కూడా డీడీలు కట్టలేదు, టెండర్ నిర్వహించలేదు. ప్రస్తుతం ఆ 10 షాపులను గతంలో కొండపై ఉన్న 112 మంది కలిపి నిర్వహించుకుంటున్నారు. ఇటీవల కొండ కింద లక్ష్మీ పుష్కరిణి వద్ద 2 దుకాణాలకు గత టెండర్లతో పోలిస్తే 75% తగ్గించి షాపులను కేటాయించడం వివాదాస్పదంగా మారింది. రింగ్గా మారిన వ్యాపారులు పోటీ లేకుండా టెండర్ ద్వారా షాపులను దక్కించుకున్నారనే ఆరోపణలున్నాయి. నాయకుల జోక్యంతోనే భారీగా టెండర్ విలువ తగ్గిందని, వీరితో వర్తక సంఘం కుమ్మక్కై ఇతరులు టెండర్లు వేయకుండా చేసి తక్కువ ధరకు షాపులను దక్కించుకునేలా చక్రం తిప్పారని విమర్శిస్తున్నారు. వర్తక సంఘం అనేది ఒక వ్యక్తితో ఇద్దరితో కాదు, అందులో 114 కుటుంబాలు, సుమారుగా 500 మంది ఉపాధి పొందుతున్నారు. ఈ 114 మంది కూడా కేవలం 10 షాపుల పైన దాన్ని నడుపుకుంటూ ఉపాధి పొందుతున్నారు. ఇట్టి వర్తక సంఘాన్ని రద్దు చేసి 10 షాపులు టెండర్ వేయాలని స్థానికంగా డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఇట్టి వర్తక సంఘాన్ని మీరు టెండర్ వేస్తే 114 షాపులు కాకుండా కేవలం 10 షాపులకు మాత్రమే టెండర్ వేసే అవకాశం ఉంది. మిగతా 114 మంది కూడా రోడ్డు పడే అవకాశం ఎంతో ఉంది. కొంతమంది స్వార్థపరులు దీన్ని దేవస్థానానికి ఆదాయం గండి కొడుతున్నారని బూచిగా చూపించి దీన్ని వర్తక సంఘం రద్దు చేయాలనేది వాళ్ళ స్వార్థంగా ప్రజలు రెచ్చగొడుతున్నారు. ఒకవేళ నిజంగా అదే జరిగితే ఇప్పటికీ దేవస్థానం పరిధిలో 30 షాపులు 30 రకాల టెండర్లు జరుగుతున్నాయి. ఆ 30 రకాల టెండర్లు కాస్త 4 సార్లు ఫెయిల్ అయినాయి. ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. దాంట్లో 2 కోట్ల పైన 2 సార్లు పోయిన సెంట్రల్ పార్కింగ్ కూడా ఉంది. దాన్ని తీసుకోవడానికి ఎవరు ముందుకు రావడం లేదు. అయితే అధికారులు మాత్రం టెండర్ నోటిఫికేషన్స్ గడువు ముగుస్తూ ఉండడంతో ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాశామని, అక్కడి నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయని అంటున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం వల్ల నరసింహుని ఆదాయానికి కోట్లలోనే గండిపడిందన్నది లోకల్ టాక్.